2024 ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన రోజున రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా డీలా పడిపోయినారు. ఏందిరా ఇట్లా ఓడిపోయినాం, ఏందిరా మన పరిస్థితి, రాజకీయాల్లో ఉందామా సాధించుకుందామా అని ఒక డీలా పడే పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇప్పటికి సంవత్సరం కాలే. తెలుగుదేశం వాళ్ళు పెట్టిన ఇబ్బందికి, కూటమి ప్రభుత్వం వాళ్ళు పెట్టిన ఇబ్బందులకు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎంత చైతన్యం వచ్చిందిరా అంటే, ఒంట్లో ప్రాణం ఉంటే చాలరా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకొని అవతలోడిని, మనల్ని ఇబ్బంది పెట్టినోడిని తొక్కినాకనే చచ్చిపోదామనేంత యూనిటీని తీసుకొచ్చింది కూడా ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళే. నేను ఊరికనే చెప్పడం లేదన్నా, ఏ గ్రామానికన్నా పో, నిరుత్సాహంతో డీలా పడిపోయిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రోజు లేపి మళ్ళా ఉత్తేజపరిచినది ఈ కూటమి వాళ్ళే అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఎన్ని కేసులు పెట్టుకున్నా, ఎన్ని అరెస్టులు చేసినా కూడా ఈ రోజు వైసీపీ వాళ్ళైతే కానీ డిసైడ్ అయి ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారి కోసం కష్టపడాలా, రాష్ట్రంలో మళ్ళా ఒక్కసారి మంచి పరిపాలన తీసుకొని రావాలని చెప్పి అనుకుంటున్నారు. కాబట్టి ఈరోజు మేము కూడా ఆ కుటుంబంలో ధైర్యాన్ని నింపాలనే ఉద్దేశంతో పెడన నియోజకవర్గానికి పోవడం జరిగింది.